మా రక్షక, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు నీ వాక్యము ద్వారా మాతోనూ మాట్లాడి మమ్ములను దర్శించి మా ఆత్మనేత్రాలు, మా హృదయాలు తెరిచి నిన్ను అర్థం చేసుకోవడానికిని, త్వరపడి నీకు మా హృదయములో చోటివ్వడానికిని, మీ అధికారమును ఒప్పుకొని మీ ఆత్మచేత నడిపించబడడానికిని, మీరు ఆశించే జీవితం జీవించటానికిని, నీకోసం బ్రతకడానికిని మా అందరికీ సహాయము చేయండి. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని యేసు నామమున ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, కొన్ని మాటలు మనం ఈరోజు ధ్యానించుకుంటాం. దేవుని వాక్యంలో నుండి చాలా ప్రాముఖ్యమైనటువంటి, మనం 2 దినాలుగా చాలా అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాము. హూ ఈజ్ జీసస్? యేసు ఎవరు? ఆయన ఎవరు? ఆయనకి మనకున్న సంబంధం ఏంటి అనే విషయాలు మనం తెలుసుకుంటూ, మరి మొదటి దినమున, 2వ దినమున అనేక విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన యేసు అంటే ఆయన నరుడు కాడని, సర్వశక్తిమంతుడని, ఆది నుండి ఉన్నవాడని ఆయన, అలాగే ఆయన నామములు, ఆయన రూపములు, ఆయన శక్తి సామర్థ్యములు, ఆయన యొక్క అవతారములు మార్చుకునేటటువంటి గొప్ప దేవుడు. ఆయన మహా గొప్ప దేవుడు. ఆయన రూపాన్ని మార్చుకున్నాడు. ఆయన రూపాలు ఎన్నో మార్చుకున్నాడు. అవతారములు అని పిలుస్తారు, అది నిజం. అందుకనే మనం బైబిల్లో క్రీస్తు రూపాంతరపు అనుభవం అంటాం కదా. రూపాంతర అనుభవం, ట్రాన్స్ఫిగరేషన్ ఆన్ ద మౌంట్స్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్స్ఫిగర్. అక్కడ యేసయ్య తన రూపాన్ని మార్చుకున్నాడు. తన శక్తిని, తన యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలను ఆయన మార్చుకుని ప్రజల కొరకు ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మనం విన్నాం మొదటి దినమున ఆయన ఏమై ఉన్నాడో. 2వ దినమున ఆయన 30 సంవత్సరాల వయసు నుండి మొట్టమొదటిగా ఆయన ఏం బోధ మొదలుపెట్టాడో విన్నాం. ఈ 3వ దినాన్ని దాని గురించి కొంచెము మనం మాట్లాడుకుంటాం. దాని గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే, మరి మత్తయి సువార్త 4వ అధ్యాయము 17వ వాక్యములో ఒక మాట మనం చూస్తాం. ఏం చూసామంటే, ఇక్కడ పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చిందే ప్రజలందరికీ ఒక అద్భుతమైనటువంటి మాటను పరిచయం చేస్తున్నాడు. మారు మనసు పొందండి ఒకటే. 2వ మాట ఏంటంటే, మీరు ఇప్పుడున్నటువంటి ఆకాశము, భూమి, మీరు జీవిస్తున్న జీవితము అంతమైపోతాయి. దేవుని నిజమైన రాజ్యము, నిజమైన ప్రపంచము, నిజమైన సృష్టి ఒకటి ఉంది. ఆ అసలైన సృష్టిని నేను తిరిగి చేస్తున్నాను. ఎందుకన్నాడో తెలుసా? నేను ఆల్రెడీ ఒక సృష్టి చేశాను. ఆ సృష్టిలో నేను నా ఆలోచన, నా విధానాలు, ఆదాము, అవ్వ, ఈ సృష్టిలో సాతానుకి అధికారము దొరికి ఎన్నో దేవుని యొక్క సృష్టిని పాడు చేసి, దేవునికి దుఃఖం కలిగించి, మరి ప్రపంచాన్ని కలుషితము, కల్మషము చేసిన విధానాన్ని బట్టి సృష్టికర్త అయిన దేవుడు మనుషులనే కాదు సృష్టించటం, ఈ ప్రకృతి పంచభూతాలన్నీ సృష్టించాడు. అనగా అవన్నీ ఆయన బిడ్డలు. ఈ ప్రపంచములో పంచభూతములలో ఏది బాధపడినా దేవుడు తట్టుకోలేడు. అన్నీ ఆయన బిడ్డలే, ఆయన సృష్టించినవే. ఉదాహరణకి, నీ చేతితో నువ్వు ఏదైనా కష్టపడి సృష్టించి చేసుకున్నావు అనుకో, అది పోయిందనుకో, నీకెంత బాధ ఉంటుందో. నువ్వు కష్టపడి సంపాదించి డబ్బుతో కొని వాడిన తరువాత పోయిన దానికంటే ఎక్కువ బాధ ఉంటుంది. అదే మొబైలు, నువ్వు 50,000 కొనుక్కుని అది పోతే పడే బాధ వేరు. అదే మొబైల్ నువ్వు ఒక 2-3 సంవత్సరాలు ఒక్కొక్క పార్టు కొనుక్కొని నీకు నీవుగా తయారు చేసుకుని అది వాడుకుంటున్నప్పుడు అది పోతే ఆ బాధ ఎలా ఉంటుందో అది దేవుడికే తెలుసు. కాబట్టి సృష్టి అంతా పాడైంది కాబట్టి దేవుడు అనుకున్నాడో, నేను సృష్టించిన సృష్టి ఈ సాతానుడు పాడు చేశాడు, ఈ ప్రపంచమే కలుషితం అయిపోయింది. కలుషితము లేని ప్రపంచము,
పాపము లేని ప్రపంచాన్ని సృష్టించాలని దేవుడు చాలా ప్లాన్తో ఉన్నాడు. అందుకే ఈ రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఏమంటున్నాడంటే, పరలోక రాజ్యం సమీపించున్నది. యు ఆల్ విల్ లివ్ ఇన్ ద హెవెన్. పరలోకము లాంటి మనం పరలోకం చూడాలి అది ఎలా ఉంటుంది అనుకున్నాం కదా, అది ఈ శరీరంతో మనం చూడలేం. మనకి కేవలం కళలు వచ్చినా దర్శనాలు వచ్చినా ఏదో కొంచెం వెలుగు కనబడటం, ఏదోలా ఉండడం, మనుషులు ఊహాగానములతో గ్రాఫిక్కులతో పరలోకాన్ని చూపిస్తే అది పరలోకం కాదు. అది ఆ గొప్ప పరలోకం చూసే ధన్యత దీనులకు ఉంటుందని ప్రభువు చెప్పాడు. అందుకే చెప్పాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వాళ్ళు పరలోకంలో చూస్తారో పరలోకంలో ఉంటారో. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక క్రొత్త ఆకాశాన్ని భూమిని సృష్టించబోతున్నాడు. దానికోసం మనల్ని అక్కడ తీసుకెళ్ళి పెడితే మనం మళ్ళీ కలుషితం అవ్వం, మళ్ళా పాపం రాదు. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే, అక్కడికి ఇక సాతానుడు రానే రాడు. ఎందుకో తెలుసా, ఈ ప్రపంచ అంతములో సాతానుడిని బాటమ్లెస్ పిట్ లేక హెల్, హేడేస్ అంటారు, గెహన్నా అని పిలుస్తూ ఉంటారు. హేడేస్, గెహన్నా, ఈ రెండు పదాలు వాడతారు. అంటే ఏంటంటే అగాధ కోపము, నరకము, పాతాళము. లాస్ట్ది ఆ పాతాళంలో సాతాను పడేస్తాడు. కాబట్టి వాళ్ళు లేకపోతే ఆ ప్రపంచం ఎలాగుంటుందో ఊహించుకోండి. అందుకోసమే దేవుడి మాట చెప్పాడు. అయితే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎలాగా తల్లిదండ్రులకు లోబడి మరి తన మనుష్య రూపంలో వచ్చాడు. కానీ ఆయన మరియమ్మ యోసేపు కుమారుడని పిలువబడలేదు. ఆయన దేవుని కుమారుడని పిలువబడ్డాడు. అందుకనే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక మాట వినపడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. దెర్ ఇస్ అ వాయిస్ ఫ్రమ్ ద హెవెన్, దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ ఇన్ హూమ్ ఐ యామ్ వెల్ ప్లీజ్డ్. ఇతడు నా ప్రియ కుమారుడు, యోసేపు మరియమ్మ కుమారుడు కాదు. యేసయ్య నేను యోసేపు మరియమ్మ కుమారుడు కాదు అని డైరెక్ట్గా చెప్పలేదు. 12 సంవత్సరాల వయసులో ఆయన మందిరంలో కూర్చున్నప్పుడు ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందో తెలుసా? బాబు నీ కోసం వెతుకుతున్నామని తల్లిదండ్రులు వస్తే అన్నాడు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. దాని అర్థం ఏంటి చెప్పండి? మేము తండ్రి కాదా అని అడిగాడు. ఆ తండ్రి కాదు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను. ఆయన పరిశుద్ధుడని వాళ్ళకి అర్థమైపోయింది. ఏం మాట్లాడాలో వాళ్ళకి తెలియట్లేదు. కాబట్టి తండ్రి పని మీద ఉన్నాడు, తన పని మీద ఉన్నాడని అర్థం. తండ్రి పని మీద ఉన్నాడంటే అర్థం ఎవరి పని మీద ఉన్నాడో? తండ్రి ఇంకొకళ్ళు లేరు ప్రత్యేకంగానే. ఆయన మనస్సులో ఆయన హృదయములు ఏమి ఉద్దేశించుకొని ఈ భూమి మీదకి వచ్చాడో అప్పుడు ఏం చేస్తున్నాడంటే తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఆయన ప్రార్థన చేసినప్పుడు తండ్రి నాకు సాయం చేయి, తండ్రి నాతో ఉండని అడుగుతున్నాడు కదా. ఇంకొకళ్ళు వచ్చి సాయం చెయ్యరు. అదేంటంటే సెల్ఫ్ ఎంకరేజ్మెంట్, ద గాడ్లీ ఎంకరేజ్మెంట్. దేవుడు తనకు తానుగా బలం తెచ్చుకుంటున్నాడు, తనకు తానుగా ధైర్యం తెచ్చుకుంటున్నాడు, తనకు తానుగా చెప్పుకుంటున్నాడు. ఇది చాలామందికి తెలియదు. దేవుడికి చెప్తుంటే ఇంకా అక్కడ ప్రత్యేకంగా ఒకళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. ఎవరు పరిశుద్ధులై ఉన్నారో ఆ పరిశుద్ధ దేవదూతలు వచ్చి ఈయన బలపరుస్తారనమాట పరలోకంలో నుండి. పరలోకంలో మరి దేవుడు లేడా, తండ్రి లేడంటే తండ్రి ఎక్కడ ఉన్నాడు? తండ్రి ఈయనే, దేవుడు ఈయనే, కింగ్ ఈయనే, అన్నీ ఈయనే. రూపం మార్చుకున్నాడు. తండ్రి వచ్చేదాకా అక్కడ ఎవరు లేరు అక్కడ. కానీ దేవదూతలు ఉన్నారు, విజ్ఞాపన చేస్తున్నారు. తండ్రికి ఎప్పుడే సపోర్ట్ కావాలో అక్కడ నుండి వచ్చి బలపరుస్తున్నారు. బలపరుస్తూ దేవదూతలు కూడా ఉండి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టే తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగించుకుంటున్నానని, నా పని అయిపోయిందని చెప్తాడు. ఇది వివరించడానికి చాలా అద్భుతమైనది. అంతేగాని ఇక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఇంకొకరు ఉన్నారని కాదు. అక్కడ ఇది మనకు అర్థం చేసుకున్న కొంచెం సమయం పడుతుంది. ఇది ట్రినిటీ గురించి చెప్పే ఒక పదం. క్రీస్తు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఒక్కరై ఉన్నారు. ఇంకొక మాటలో చెప్పాలంటే మొదట ఆయన నేను ఉన్నవాడను, ఆది సంభూతుడును అని సెలవిచ్చాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. రెండోది నేను యెహోవా దేవుడునని సెలవిచ్చాడు, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ జెహోవా అన్నాడు. ఆ తర్వాత ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు, ఐ యామ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అన్నాడు. కాబట్టి అక్కడ 3 పదాల గురించి కూడా చెప్పాను గత 2 దినాలలో. అలాగే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యేసయ్య భూమి మీదకి వచ్చాక మనతో ఎలా స్నేహం చేయాలి, మనల్ని ఎలా మార్చుకోవాలి, మనము ఎలా మారితే, మనం ఎలా ఉంటే ఆయన మనతో ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యం.
ఆయన మనం ఎలా ఉంటే ఆయన మనల్ని దీవిస్తాడు. ఆయనకి మన మీద జాలి కలగాలి, ఆయనకి మన మీద ప్రేమ పుట్టాలి, ఆయన మనల్ని చూసి సంతోషించాలి. అప్పుడే కదా దేవుడు మనకు సహాయం చేసేది. ఆయన విసిగిస్తే, ఆయన కోపం కలిగిస్తే, ఆయన చెప్పింది చేయకుండా ఆయనకి దూరం అయిపోతే, ఆయన శత్రువైన సైతానుతో మనం స్నేహం చేస్తే దేవుడు కోపం రాదా? వస్తుంది. ఇక్కడ దేవుడు 30 సంవత్సరాల వయసులో ఆయన చేసిన ఒక అద్భుతం ఏంటంటే 40 దినముల ఉపవాసం ఉండి సేవలో అడుగుపెట్టాడు. ఇది మనం గ్రహించాలి. 40 దినముల ఉపవాసం ఉండి సేవలు అడుగుపెట్టాడు. ఈ 40 అనేది బైబిల్లో చాలా ఉంది, 40 సార్లు ఉన్నది. 40 అనే పదం 40 అద్భుతాలు ఉన్నాయి ఇందులో. 40 అనే 40 రోజులు, 40 సంవత్సరాలు, 40 గంటలు, ఇలాగా 40 అనే నెంబర్ గురించి 40 రెఫరెన్సెస్ ఉన్నాయి. నా దగ్గర ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి అది వేరే విషయం అది. కానీ ఆ నలువది అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనం అవన్నీ ఎక్కడన్నా చూస్తాం, ఎందులైనా సరే. దావీదుకి, సౌలుకి 40 సంవత్సరాల పరిపాలన ఇచ్చాడు, దావీదుకి 40 సంవత్సరాల పరిపాలన ఇచ్చాడు. ఇట్లా చూసుకుంటా పోతే ఒక మోషే జీవితంలోకి వెళ్ళామనుకోండి. ఉదాహరణకి మోషే 40 సంవత్సరంలో లోకంలో బ్రతికాడు, 40 సంవత్సరాలు ఆయన దేవుని బిడ్డలతో బ్రతికాడు, 40 సంవత్సరాలు దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఎంత చక్కగా ఆ సంవత్సరాలు కూడా విభాగింపబడినవి. అవి మనందరికీ తెలిసినటువంటి సత్యం. కానీ ఈ విషయం మనం అందరం నేర్చుకోవాలి. ఎవరైనాను సరే, దైవజనులు ఎవరైనా సరే సువార్త వాక్యాన్ని ఖచ్చితంగా బోధించినప్పుడు విశ్వాసులు మారతారో, వాళ్ళకి కరెక్ట్ సువార్త అందనప్పుడు మొదటే వాళ్ళకి తప్పుడు సువార్త, ఈజీ మెథడ్స్, ఏమండి లోక సంబంధంగా ఏది చులకనగా ఉంటుందో అవన్నీ చూపించి డూప్లికేట్ అన్నీ చూపించటం. ఉదాహరణకు ఒక మాట చెప్తా. ఒరిజినల్గా ఒక మొబైల్ 30,000 ఉంది, కానీ 3,000కే ఇస్తానన్నారు అనుకో, సంకలు కొట్టుకుని కొనుక్కుంటాం కదా. అలాంటి చీపెస్ట్ వర్తమానములు, చీపెస్ట్ అయినటువంటి వాక్యాన్ని మనుషులకు బోధిస్తున్నాడు. అందుకే ప్రభువు ఏమన్నాడు తెలుసా? ప్రభు బైబిల్లో కొత్త నిబంధనలు ఏమన్నాడు తెలుసా? ఎవడు ఈ వాక్యాన్ని గైకొని బోధించునో వాడు గొప్పవాడగును, గైకొనక బోధించేవాడు అల్పుడు అనబడును. వాడు నా దృష్టిలో కేవలం ఒట్టివాడు అంటున్నాడు అంతే దేవుడు. ఎందుకంటే దీని గురించి ఎంతైనా తెలుసుకోవాలి, దీన్ని చెప్పడానికి ఎంత కన్నీళ్లు కార్చాలో, నాలాంటి సేవకుడు ఎంత ఏడవాలో, ఎన్ని దిద్దుకోవాలో, ఎంత సరి చేసుకోవాలో, ఏదైనా సులువైన విషయం కాదండి ఇది. ఇది ఊరికినేదో ఈ పదవిలోకి వచ్చేస్తే జీతాలు వచ్చేస్తాయి, కార్లు సూట్ల కోసం కాదు ఈ పదవి. ఈ పదవి ఏంటంటే చచ్చిపోవడం కోసం. ఇది సాతానుడితో పోరాటం కోసం, రక్తం చిందించడం కోసం, మోకాళ్ళు ప్రార్థన చేయటం కోసం, నాశనమైపోతున్న కుటుంబాలను కాపాడటం కోసం. ఈ సేవ, ఈ ఉద్యోగం ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడానికి కాదు. ఒక మనిషి బాప్తిసం తీసుకున్నాక చార్లెస్ స్పర్జన్ అదే చెప్తున్నాడు. ఏమని చెప్తాడంటే, మనమంట నేను గొర్రెలకు కాపరిని, మీరు గొర్రెలై ఉన్నారు. ఇప్పుడు నేను కాపరిని కాబట్టి నేను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి మీరు వచ్చి తీరాలి. ఆ మాట రాశాడు స్పర్జన్ గారు. ఏం చేయాలంట మనం? నేను కాపరిని, మీ ఇష్టం వచ్చిన కాడికి నేను తీసుకెళ్ళను, అంతేగాని నా ఇష్టం వచ్చిన కాడికి వెళ్తాను. ప్రభా యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు, నాకు కూడా వచ్చేది తండ్రి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాను అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటే వస్తాడా దేవుడు? వస్తాడండి? ఇదే కదండి బోధలు చేస్తున్నారు ఈ రోజుల్లో. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన ఉద్దేశాలు, ఆయన చిత్తం నెరవేరుస్తాడు. ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి మనం కళ్ళు మూసుకుని వెళ్ళిపోవాలి. ఎందుకో తెలుసా? అక్కడ ఒక చక్కని అద్భుతమైన మాట కూడా ఉంది. ఎందుకంటే ఆయన మనతో ఉంటాడట. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనతో ఉంటాడు. కాబట్టి నువ్వు భయపడక్కర్లేదు, ఆయన నీతో ఉంటాడు, కనపడ్డావు. కాబట్టి నిన్ను రమ్మన్నాడంటే వెళ్ళిపో. నీకేదైనా చెప్తే చేసేయి, నువ్వు చెయ్యగలవు, నీతో ఉంటాడు దేవుడు. నీకు భయం వేసి నువ్వు ముందుకు రాలేకపోతున్నావు, నువ్వు జయించలేకపోతున్నావు. అది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం అండి. దేవుడు చాలా అద్భుతకరుడండి. ఈ 40 దినములు యేసుక్రీస్తు ఉపవాసం ఉన్నారు. ఎందుకున్నారు తెలుసా? మనం ఎవరమైనా సరే మొట్టమొదటిగా దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ గుడికి తీసుకొచ్చి ఒక బైబుల్ ఇచ్చేస్తే సరిపోదు. మొట్టమొదట ఈ బైబుల్ ఏంటో ఆ ప్రజలకు బోధించాలి. బైబుల్ గురించి పూర్తిగా ప్రతి సంఘములో ప్రతి సేవకుడు చెప్పాలండి. ఈ బైబుల్ అంతటి కొరకు
ఈ దేవుని మాటల కొరకు ఇది ఎలాగొచ్చింది, దీనిలో ఉన్న జీవం ఏంటి, దీనిలో ఉన్న ఆత్మ ఏంటి, ఇదికి మనకి సంబంధం ఏంటి, దీన్ని మనం ఎలా వాడాలి, దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీని ద్వారా మనం ఎలా బ్రతకాలి అన్నీ నేర్పించి మనిషికి అప్పుడు బైబిల్ని అప్పగించాలి. అందుకనే వచ్చిన ప్రతి వ్యక్తికి పూర్తి బైబిల్ తెలియకుండా ఆ మనుష్యుడు బైబిల్ తెలియనప్పుడు పాపాలు ఒప్పుకోవడం, సరి చేసుకోవడం, మారు మనసు పొందడం, వచ్చినోడికి బాప్తిస్మం ఇచ్చేసి దేవుణ్ణి నమ్ముకున్నామంటే అది చాలా తప్పు. అందుకని ఇక్కడ ఏమన్నాడు, ముందు మారు మనసు పొంది అంటున్నాడు యేసయ్య. మారు మనసు పొందని ప్రసంగం చేయటానికి ముందు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు యేసయ్య. అంటే మనం కూడా మారు మనసు పొందడాలి అంటే, మనము దేవునిలాగా మారాలి అంటే, వాక్యానుసారంగా బ్రతకాలి అంటే, మన అన్నదమ్ములను, అక్క చెల్లెళ్ళను, స్నేహితులను దేవుని దగ్గరికి తేవాలి అంటే, పరలోక సంబంధమైన ఈ సేవ చెయ్యాలి అంటే మనం 40 దినాలు ఉపవాసం ఉండాలి. ఇది నేను ఉన్నాను మీరు ఉండండి అని అనలేదు దేవుడు. దీనికి అడ్డ క్వశ్చన్లు వేస్తున్నారు జనాలు. ఏమంటున్నారో, మనల్ని ఉండమనలేదు కదా దేవుడు, మనల్ని ఏమి ఉండమనలేదు కదా. మరి ఉండమన్నప్పుడు దేవుడు ఎందుకు ఉపవాసం ఉండాలి? ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎందుకు ఉండాలి? దేవుడు ఎందుకు చిన్నప్పుడే 12 సంవత్సరాల వయసులోనే తల్లిదండ్రులకు లోబడి మందిరములు 12 సంవత్సరాల వయసు నుండే భక్తి కట్టడం నేర్చుకున్నాడు? అర్థమైందండి? అంటే అది ఏంటంటే సండే స్కూల్ ఏజ్ అది. అప్పటి నుంచే వాక్య లేఖనాలు నేర్చుకున్నాడు. 30 వరకు, ఒక యవ్వన వయసు వచ్చే వరకు తల్లిదండ్రులకు 100% విధేయుడయ్యాడు. ప్రభువును నమ్ముకుంటున్న మనం తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి ఎవరమైనా సరే. 30 అయ్యేసరికి ఆయన సమర్పించుకొని 40 దినములు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే దేవుని గురించి బ్రతకటానికి, దేవునికి సాక్షి అయి ఉండడానికి. కాబట్టి మనము కూడా 30 అవనై 20లో తెలుసుకో, 15 సంవత్సరాల వయసులో తెలుసుకో, ఒకవేళ నీ జీవితంలో 50 సంవత్సరాలు దాటిపోయాక నువ్వు దేవుడిని తెలుసుకో. నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావో తెలియదు, కానీ నువ్వు తెలుసుకున్న మరుక్షణమే దేవుడు ఆయనే అని నీ చేతికి బైబిల్ వచ్చినప్పుడు, నువ్వు మందిరంలో అడుగు పెట్టినప్పుడు, నువ్వు ఒక వర్తమానం విన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, నా సహోదరుడు, నా సహోదరి, నేను దేవుణ్ణి కలుసుకోవాలి, ఈ బైబిల్ అంతా చదవాలి. ఇంకొక అద్భుతం మీకు చెప్పాలి. 40 అధ్యాయాలు రోజుకి చదివితే నెల రోజులు బైబిల్ అయిపోతుంది. ఎంత అద్భుతం! మీకు అర్థమవుతుందండి? 40 అధ్యాయాలు 365 రోజులు నువ్వు చదివితే 1189 అయిపోతాయి. అంటే ఎంత అద్భుతమో చూడు. బైబిల్ చదివి అదే 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. కానీ నేను మాట చెప్తాను, ఈ వాక్యాన్ని నాకెవరో చెప్పలేదు ఇలాగా. నిజంగా మొట్టమొదటిగా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, బలం ఉన్నా లేకపోయినా, టైం ఉన్నా లేకపోయినా, నువ్వెప్పుడైతే ప్రభు మందిరంలో అడుగు పెడతావో ఆ మొట్టమొదటి స్టెప్లోనే నువ్వు ఈ బోధ వినాలి. నువ్వు వాక్యాన్ని వెంటనే బైబిల్ని సంపాదించాలి. ఆ దినము నుండి చదవటం మొదలెట్టాలి. ఆ దినము నుండి 40 దినాలు ఓ పూటైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటాం మొదలు పెట్టాలి. మన భక్తి ప్రారంభం అలాగుంటే ఎన్నటికే పడిపోము, ఎన్నటికే తప్పిపోము, అంచెలంచెలుగా ఎదుగుతూ అద్భుతమైన జీవితం జీవిస్తాం. అందుకనే యూదులకి ఎలాంటి ధర్మశాస్త్రాన్ని నేర్పించారు. మోషే కూడా సకల శాస్త్ర ప్రవీణుడై నేర్చుకున్నాడు. అలాగే యూదులోను నుండి వచ్చినటువంటి కొత్త నిబంధనలు అపోస్తులుడైన పౌలు కూడా ఏం చేశాడండి? సకల విద్యలు గమాలియేలు దగ్గర నేర్చుకున్నాడు. అలాగే యూదులకు ఒక గ్రంథం ఉంది, ధర్మశాస్త్ర గ్రంథం. అది తప్పకుండా యాజకులు చదివేవారు ఆ దినాల్లో. అవునండి, వారి ధర్మ గ్రంథాలను వారు చదవాలి. కానీ ఈరోజు సొసైటీలో ఉన్న పద్ధతి ఏంటంటే, యాజకులు పెద్దోళ్ళే చదవాలి, కానీ ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. అంతే. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, రామాయణం కానీ, ఇవన్నీ కూడా గొప్ప గొప్పవాళ్ళే చదువుతారు. కానీ పసిపిల్ల మొదలుకొని ప్రతివాడు చదవటానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క గ్రంథం. ఒక ఇంట్లో 4 ఉంటే 4కి 4 గ్రంథాలు ఉండవు. కానీ అద్భుతమైన చెప్పనా, ఇది మన జీవితం, ఇది మన ప్రాణం. మనం బతుకుతున్నాం దీనివల్ల. తెలియట్లేదు మనకి. ఇది లేకపోతే మనకు లేదు. రోగం వచ్చిందా, ఇదే. చచ్చిపోతున్నావా, ఇదే బతికిస్తుంది. దుఃఖమా, ఇదే ఆదరిస్తుంది. మరణమా, ధైర్యపరిచేది ఇదే. ఎంత అద్భుతమైన విషయం ఇదైతే. మనం ఎక్కడ ఉంటుంది? ప్రతి చిన్న బిడ్డ దగ్గర ఉంటుంది. అదే యేసయ్య మనకిచ్చినటువంటి గొప్ప లిబర్టీ అండి. అద్భుతమైన విషయం అండి. కాబట్టి ప్రియులారా, ఈ విషయంలో మనం ఏం గమనిస్తున్నామంటే, ఈ 40 దినములు నిజముగా అలాగా మనల్ని ఎవరైనా ప్రేరేపించి అలాంటి దినము అనుభవం మనకుంటే ఎంత బాగుండు. నాకేమనిపించిందంటే ఈ వాక్యం చదువుతున్నప్పుడు, అయ్యో నా ప్రారంభమును నాకు ఎలాంటి బోధించలేదే. వచ్చి రాని ప్రార్థన ఏదో ఒకటి చేసి మానకుండా 40 దినములు నిజంగా ఎవరైనా ఈ దినాలలో ప్రభువుని తెలుసుకోవటానికి సమర్పించుకుంటే చాలా బాగుంటుందండి.
ఇంతవరకు ఎవరైనా గుడికి రాకుండా ఉంటే అప్పుడప్పుడు క్రిస్మస్లకి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, 31st నైట్, జనవరి 1st వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, నా ప్రియ సహోదరులారా, సహోదరులారా, యవనస్తులారా, దేవుణ్ణి ఎరగని వారులారా, ఎరిగియు ఖచ్చితమైన భక్తి కట్టుకోలేనటువంటి వారులారా, ఒక సత్యాన్ని గమనించండి. ఈరోజు నువ్వు ప్రారంభిస్తే 40 దినములు నీకున్న శక్తిని బట్టి నువ్వు 24 గంటలు ఉంటావో, 12 గంటలు ఉంటావో, నువ్వు ఎన్ని గంటలు ఉంటావో, హాఫ్ డే ఉంటావో, ఫుల్ డే ఉంటావో, ఉపవాస ప్రార్థనతో నీ జీవితాన్ని ప్రారంభించుము. అది వాక్య ధ్యానము ప్రార్థనతో ప్రారంభించండి. ప్రార్థన లేకుండా వాక్యాన్ని చదవకండి. ఆ లోతైన మర్మ గ్రంథాలు అర్థం కావు. అందరూ లేచి ఉదయాన్నే బైబిల్ తెరిచేసి చదివేస్తున్నారు. అలా చదివితే బైబిల్ నీకు అర్థం కాదు. నువ్వు ప్రార్థన చేసి కనీసం 1 గంట ప్రార్థన చేసి నువ్వు కొంచెం వాక్యం చదివినా సరే ఆ వాక్యము నీ మనసులో, నీ హృదయంలో కార్యం చేస్తుందని మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువులే ఇంతవరకు మనం అలాంటి పని చేయకపోతే మనము నిర్ణయించుకుందాం ఈ దినాల్లో సాయంకాలం మాటలు ఒక పూట మనం ఉపవాసం ఉండగలిగితే, మన శరీరాన్ని నలగొట్టుకోగలిగితే, మనము కడుక్కోగలిగితే ఈ శరీరాన్ని దేవునికి అప్పగించమని రాసుంది హెబ్రీ పత్రికలో సజీవయాగంగా. అంటే లార్డ్, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా కళ్ళను, నేను నా నోటిని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా యొక్క కడుపును కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నా తలంపులు, నా హృదయంలో ఆలోచనలు, నేనేది కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఏం చెప్పాడు అపోస్తలుడైన పౌలు రోమాలో? నేను మంచి చెయ్యాలనుకుంటున్నాను, చేయలేకపోతున్నాను. నేను చాలా ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నాను, ఉండలేకపోతున్నాను. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఇంత చేసి కూడా నాకు అప్పుడప్పుడు శోధన వస్తుంది, తలంపులు పాడవుతున్నాయి. కాబట్టి నేనేం చేస్తానంటే నన్ను నేను నలగొట్టుకుంటాను, నేను దినదినము చనిపోతాను, క్రీస్తులో బతుకుతాను, పాప విషయమై దినదినము నేను చనిపోతాను అంటున్నాడు పౌలు. ఎంత అద్భుతమైన మాట! పాపం చేసిన వాడు చచ్చిన వాడితో సమానం, పాపములు ఒప్పుకున్నవాడు బ్రతికిన వాడితో సమానం. కాబట్టి పాపము చేసినప్పుడు మన మారు మనసు పోద్దే, అది ఒప్పుకున్నప్పుడు తిరిగి మారు మనసు పొందుతాము. అదే చనిపోవుట, బ్రతుకుట. అదే పౌలు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి అనుభవాలు, ఇలాంటి 40 దినాల ప్రభు పాదాల యొద్దకు రావడం, మనం ఆయన గురించి నేర్చుకోవటం. నిజమైన ఆయన 40 దినాలు లేకపోయినా 1 రోజు ఉంటాను, 3 రోజులే ఉపవాసం ఉండగలను, వారం రోజులు ఉండగలను, 10 రోజులు ఉండగలనని నేనైతే నాకు ఇలా చెప్పకపోయినప్పటికీ నేను మొట్టమొదటిగా దేవుని మందిరంలో అడుగు పెట్టినప్పుడు నా చిన్న వయసులో నాకు బైబిల్ ఒకటి కొనుక్కున్నాను. నేను ఆ బైబిల్తో ప్రార్థన చేస్తున్నప్పుడు నేనేం చేశానంటే మొట్టమొదటిగా 10 రోజులు ఉపవాసం ఉన్నాను. నాకు అంతే నేర్పారు. నాకు తెలియదు నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండాలంటే ఉందినేమో నాకు తెలియదు, కానీ ఆ 10 రోజులు ఉపవాస ప్రార్థనలతో నేను దేవుణ్ణి కలుసుకోవటం జరిగిందండి. అలాగే మళ్ళీ రక్షణ వాగ్దానం కొరకు 3 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను అద్భుతంగా దర్శించాడండి. అవి లేనంతకాలం 1981 నుంచి గుడికి వెళ్ళినప్పటికీ కూడా ఈ విధానం నేను తెలుసుకోక 81, 82, 83, 84, 85 వరకు నేను ఏం తెలుసుకోలేకపోయాను. 85 వచ్చాక నేను మారాను. ఎంత అద్భుతం కదా ఇది! నా జీవితంలో 5 సంవత్సరాలు వృధా అయిపోయింది. ఎందుకంటే మన జీవితాల్లో చాలా వృధా అయిపోతుంది. ఎందుకంటే మనకి తెలుసుకునేలా తెలుసుకోవట్లేదు. ప్రభుతో ఎలా ప్రారంభించాలో, బైబిల్ని ఎలా ప్రారంభించాలో, భక్తి జీవితం ఎలా స్టార్ట్ చేయాలో ఇవి మనకు తెలియట్లేదు. సహవాసము, మందిరము, సేవ అంటే ఏంటంటే మనకు సేవకుడు, విశ్వాసులు, మందిరం ఎంత బాగుంది, విశ్వాసులు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారా లేదా, ఇవి కాదు. మనం ఎందుకు వస్తున్నాం? దేవుని కోసం. ప్రతి ఒక్కరు పక్కోళ్ళని చూడొద్దు, దేవుణ్ణే చూడండి. ప్రతి ఒక్కరము మందిరాన్ని చూడొద్దు, దేవుణ్ణే చూడండి. ప్రతి ఒక్కరు దైవజనుని చూడొద్దు. ఈ యాలి దైవజనులు ఉంటారు, రేపు ఇంకొకరు బలిపీఠం ఎక్కుతారు, ఎల్లుండి ఇంకొకరు ఎక్కుతారు. కాబట్టి చెప్పేది దేవుడని దేవుణ్ణే మనం చూడాలి. ఆ విధంగా చూసేవాళ్ళు భక్తిలో పడిపోరో, వెనకడుగు వేయరు, డౌట్స్ రావో, వాళ్ళకే బలహీనులు కాలేరు, ప్రభువులో ఆనందించగలుగుతారు. ముగింపులో మనం ఈ ఒక్క మాట తెలుసుకుందాం. 40 దినములు ఉపవాసం ఉండటం అనేది చాలా అద్భుతం. ఇది బైబిల్ ప్రకారం మీరు ధ్యానించి చూడండి. నేను కూడా గమనించింది ఏంటంటే పౌలు కూడా చెప్తాడు, ఏమండి, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాననియు. ఆ ఒక్కటి ఎందుకు మైనస్ పెట్టాడంటే 40 నేను నెరవేర్చాను అనే గర్వం రాకుండా ఉండాలని. అలాగే 40 అనేటటువంటిది బైబిల్లో చాలా రకాలుగా ఉంది. పౌలు కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఈ ఉపవాసం మన శరీరానికి కూడా ఆరోగ్యం. ఇది మనం భక్తి జీవితంలో, భక్తి అనేది కూడా జీవితంలో ఒక భాగం అని తెలుసుకోవాలంటే మనం ఉపవాసం ఉండాలి.
లేకపోతే కామన్ లైఫ్, దేవుడి దగ్గరికి వస్తే క్షమించేస్తాడు, ప్రేమించేస్తాడు, దీవించేస్తాడు, చిన్న కానుకేసేద్దాం, కుదిరినప్పుడు వద్దాం, లేకపోతే మానేద్దాం అనుకుంటే అది భక్తి కానే కాదు. దేవుడు ఇవన్నీ మనం లెక్క చేయడు. ఇంకోటి చెప్పనా, మనం అలా చేస్తే మనం అనుకుంటాం సమయంలో దేవుడు ఎప్పుడైనా క్షమించేస్తాడు, ఎప్పుడైనా ఆదరించేస్తాడు, ప్రభువా అంటే కాపాడుతాడు అనుకుంటే బైబిల్ ఏముందండి? మీరెవరో నేను ఎరగను, మీరెవరో నేను ఎరగను. మీకు అర్థమయ్యేలాగా చిన్న మాట ఒకటి చెప్తా. ఉదాహరణకి ఒక స్కూల్లో ఒక స్టూడెంటు ఆ ఉదయాన్నే స్కూల్కి వచ్చినప్పుడు అటెండెన్స్ తీసుకుంటారు. స్కూల్లో పేరెంట్స్ దేబెడతారో అటెండెన్స్ తీసుకుంటారు. అటెండెన్స్ తీసుకున్న తర్వాత మధ్యలో ఆ బిడ్డకి ఏదన్నా అయినా, ఆ బిడ్డ మాయమైపోయినా, ఆ బిడ్డకు అనారోగ్యం వచ్చినా, ఆ బిడ్డ ఏదైనా ఎవరైనా ఎత్తుకుపోయినా, ఏది జరిగినా బాధ్యులు ఎవరో? స్కూల్ వాళ్ళు. పేరెంట్స్ వచ్చి ఎవరిని అడుగుతారు? మా బిడ్డను అప్పగించాం ఇమ్మని అడుగుతారు. అదే ఒకరోజు మీరు పిల్లల్ని తీసుకురాలేదు, ఆ రోజు ఆబ్సెంట్, పిల్లల్ని పంపలేదు, ఈరోజు సెలవు ఇవ్వండి అన్నారు, సెలవు ఇచ్చారు. మీరు ఆ రోజుని మీ దగ్గర ఉండగానే బిడ్డ మాయమైపోయినా, మీ దగ్గర ఉండగానే ఎవడన్నా ఎత్తుపోయో ఏదన్నా చేసో లేకపోతే ఏదన్నా జరిగినా, పిల్ల కనపడకుండా పోయిన ఏమన్నా అయినా స్కూల్లోకి వెళ్ళి ఏంటండి మా పాప కనపడలేదు, మా పాపను ఎవడో ఎత్తుపోయాడు, ఏంటి మీరు ఇలా చేశారని అడిగితే ఏమంటారు చెప్పండి? రోజు మీ దగ్గరికే వస్తున్నాం కదా అంటే, రోజు మా దగ్గరికి వస్తున్నావు కానీ నువ్వు పట్లన పర్టికులర్ రోజు నీకు నష్టం కలిగిన రోజు, నువ్వు నీ బిడ్డకి డ్యామేజ్ జరిగిన రోజు నువ్వు మా దగ్గర రాలేదు కదా. ఇప్పుడు చూడండి, కాలేజీలో కొన్ని ఇష్యూస్ జరిగినప్పుడు, వాళ్ళ కాలేజీకి వచ్చినప్పుడు వాళ్ళకి దెబ్బలు తగిలినా, మరణమైనా, ఏదైనా ఆ కాలేజీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కాంపెన్సేషన్ ఇస్తున్నారు కదా. మీకు 10 లక్షలు ఇస్తున్నావు మీ అబ్బాయి కానీ, ఇప్పుడు ఎవడెత్తాడో? మా బాధ్యత కాదు, మా దగ్గర అటెండెన్స్ లేదు, మీ ఇన్ని రోజులు వచ్చాం కదా, మరి ఈ రోజు లేకపోతే మాత్రం మీరు కదా బాధ్యులు అంటే, మీరు మీ ఇంటి దగ్గర పెట్టుకుంటే నేను ఎలా బాధ్యుండి? మన ఆత్మీయ స్థితి కూడా అంతే. నువ్వు ఇంట్లో ఉండి నువ్వు దేవుని సన్నిధిలో కనబడవలసినప్పుడు కనబడకపోతే నీ అటెండెన్స్ పరిపూర్ణంగా ఉండదు. నిజమండి, దేవుడు వర్కింగ్ డేస్లో నువ్వు వర్క్ చేస్తేనే జీతం. నేను వర్కింగ్ డేస్లో నాకు రావటానికి కుదరలేదు, నాకు కుదిరినప్పుడు ఆదివారం ఖాళీ ఉన్నాను కదా, నా వర్క్ నాకు ఇచ్చేయండి చేసేస్తానంటే ఆఫీసులో ఓపెన్ చేస్తారండి? ఇస్తారా? జీతం ఇస్తారా? నేను వర్కింగ్ డేస్లో చేయలేదు, ఊరు వెళ్ళిపోతాను, హాలిడేస్ ఉంటాయి కదా, దసరా హాలిడేస్, ఆ 10 రోజుల్లో చేసేస్తాను, 4 రోజులు వర్క్ అంటే ఇస్తారా సంజీవ్ గారు? ఇవ్వడం. ఏంటంటే దాని అర్థం, దేవుడు ఎప్పుడే చెప్తున్నాడో, వాక్యం ఏది చెప్తుందో అది విందాం. మనుషులు చెప్పారని కాదు, ఏంటంటే ఇంత కఠినంగా చెప్పాడు, ఈయన ఎలా చెప్పాడు ఏంటి అనుకున్నప్పుడు డౌట్ వస్తే బైబిల్ని ధ్యానించండి. మనుషుల్ని అడగకండి. లోక సంబంధంగా గూగుల్లోను క్రోముల్లోను అక్కడ సర్చ్ చేస్తే అక్కడ సత్యం ఉండదు, అక్కడ సత్యమే ఉండదు. సత్యం బైబిల్లోనే ఉంటుంది. దైవజనుడు నోటమ్మట వచ్చినా కూడా అది కరెక్టా కాదా బైబిల్లో చూపించి చెప్పాలి. నాలాంటి వాడైనా సరే, లేదు నాకు దేవుడు చెప్పేశాడు అంటే, దేవుడు ఏ దర్శనం ఇచ్చినా, ఏ ప్రవచనం ఇచ్చినా అది లేఖనాల్లోనే ఉంటుంది, అది మనం నమ్మాలి. అంతేగాని చెప్పారని మనం నమ్మేయకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. ముగింపులో ఈ అద్భుతమైన మాట మనం చూస్తాం. ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యంలో యేసయ్య, నేను ఈ మాటతో మీకు ముగిస్తాను, నేను ఎప్పుడైతే 40 దినములు ఉపవాసం ఉన్న తరువాత ఆయనకి మొట్టమొదట ఫస్ట్గా దేవుని నమ్ముకున్నాక ఆయన ఎదుర్కొన్నటువంటి శోధన ఏంటంటే సైతానుడితో యుద్ధం. క్రైస్తవ భక్తి ప్రారంభించినప్పుడు మనం సాతానుతో యుద్ధం ప్రారంభిస్తున్నామని తెలియట్లేదు మనుషులకి. ఏమనుకుంటున్నామంటే, గుడికి వచ్చాం, ఇక్కడి నుంచి నాకు కాపుదల, నాకు రక్షణ, ఇక్కడ నుంచి నిన్నటిదాకా అప్పులు ఉన్నాను, అప్పులు తీరిపోతాయి, నిన్నటిదాకా రోగాలు ఉన్నాయి, ఇంకా రోగాలు రావో, నిన్నటిదాకా తాటెగింట్లో ఉన్నాను, డాబాలు గడ్డేస్తాను అనుకుంటారు. కొంతమందికి కట్టలేరు, కొంతమంది సంపాదించలేరు, కొంతమందికి అంతకంటే గొప్ప ఆరోగ్యం రాదు. కారణం ఏంటి? అది సెకండరీ. ఫస్ట్ ఆత్మీయ జీవితం. దీని అంతటి కారణం ఏంటి? నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావు కానీ నీకు ఒక శత్రువు ఉన్నాడు, ఆడు ఇప్పుడు దాకా ఊరుకున్నాడు. ఎందుకు ఊరుకున్నాడంటే, నువ్వు ఆడిష్టం చేస్తున్నావు కాబట్టి ఆడు ఊరుకున్నాడు. ఆడిష్టం చేస్తున్నావు, నువ్వు అంతంత బతుకుతూ అల్పమైన ఆరోగ్యంతో, అప్పులతో, కష్టాలతో, కన్నీళ్లతో, దుఃఖంతో, సమస్యలతో, రోగాలతో, పేదరికంతో, మధ్య తరగతితో తిప్పలు పడతా, కుటుంబంలో ఒకళ్ళనొకళ్ళు బాధ పెట్టుకుంటా, సంతోషం లేకుండా మీరు ఇలా జీవించడం సైతాన్ గడికి ఇష్టం, దేవుడికి ఇష్టం కాదు. అందుకే దేవుడు మనల్ని ఏమన్నాడంటే, నీ కష్టాలన్నిటికీ కారణమైన శత్రువు ఒకడున్నాడు, వాడితో నువ్వు యుద్ధం ప్రారంభించాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి. ఆయన 40 రోజులు చేశాడు, మనం ఒక్కరోజు చేసినా పర్లేదు. నీకే రోజు
శోధన ఎక్కువగా ఉందో, సమస్య వస్తుందని తెలుస్తుందో, ఆ రోజు మనం ఏం చేయాలంటే ఓ పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వు తప్పకుండా జయిస్తావు. యేసయ్య నువ్వు చెప్పావు కదా, నువ్వు సాతానుని జయించావు, శోధనలు జయించావు, నేను జయించాలంటే. అందుకనే మేమేం చేసేవాళ్ళం అంటే సండే స్కూల్లో కూడా మేము పిల్లలకు నేర్పించేవాళ్ళం. సెలవులు అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ కానీ ఏమైనా అయిపోయాక కొత్తగా అకాడమిక్ ఇయర్ ప్రారంభమవుతున్నప్పుడు ఓ రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందామని చెప్పేవాళ్ళం. అలాగే ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కానీ, సెలవు తీసుకునేవాళ్ళు కానీ. అందుకని మనం ఏం చేస్తామంటే సోమవారం నుండి ఉద్యోగానికి వెళ్తాం కాబట్టి శనివారం ఉపవాసం ఉంటాం. మీకు అర్థమైందండి ఇప్పుడైనా? దాన్ని రిజెక్ట్ చేసి ఉపవాసం కూడా ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయి బలంగా తినేసేసి ఇవన్నీ చేస్తే ఇంకేం ఉపవాసం ఉంటారు? ఏం ఉపవాసం ఉండలేదు దినాల్లో ఎవడ కూడా. కాబట్టి శనివారం ఉపవాసం ఉండేది ఎందుకంటే ఆదివారం నువ్వు ఆనందిస్తూ సోమవారం నుండి నువ్వు హ్యాపీగా నీ పనిలో సాతాను ఆటంకాలు లేకుండా ఉండడానికే ఉపవాస ప్రార్థన చాలా గొప్పది. అందుకే దేవుడు అన్నాడు, ప్రభా, శిష్యులు అడిగారు ప్రభువుని, మేము ఈ దెయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగితే ప్రభు అన్నాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయకపోవడం చేతనే ఈ దెయ్యం వెళ్ళలేదు. అగ్గిలో నీళ్లలో పడేస్తుంది ఒకడిని, ఓ యవనొస్తుంది, అగ్గిలో నీళ్లలో పడేసి చంపేయడానికి చూస్తుంది. శిష్యులు యేసునామమున పో పో అంటే పోట్ల. వాళ్ళు ఉపవాసం ఉండే కారు. ఏసై కూడా ఉండమనలేదులే, ఏసై ఉండమనలేదు. అందుకే శాస్త్రులు పరిచయాలు అనేవారు, ఏంటి ప్రభా యోహాను శిష్యులు ఉపవాసం ఉండేవారు, మీ శిష్యులు ఉపవాసం ఉండరు, ఎవరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఇప్పుడు పడితే అప్పుడు తినేస్తున్నారు, 3 పూట్ల భోజనాలు అని అంటుంటే అన్నాడు, పెండ్లి కుమారుడు ఉండగా, పెండ్లి కుమారుడు ఎంటుండగా అందరు తింటారు, వెళ్ళిపోయాక కదా ఉపవాసం ఉండేది. ఉపవాసం ఉండడానికి ఒక టైం ఉందాయా? దానికి టైం ఉండాలి, ఖాళీగా ఉండాలి, నీ మనసు లగ్నం చేయాలి, నువ్వు మొర పెట్టాలి. నాకు తెలుసు నా బిడ్డలకి ఎప్పుడు ఉపవాసం పెట్టాలో అని దేవుడు చెప్పాడు. అందుకే గెత్సేమనే తోట తీసుకెళ్ళి ఉపవాసం పెట్టాడు దేవుడు. గట్టిగా తినండి అన్నాడు, అంతే గురువారం మీరు రాత్రి అంతా ఇంకా ఉపవాసం ఉండవలసి ఉంటుందని చెప్పాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం ప్రియులారా. కాబట్టి అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఉపవాసం ఎంత విలువైందో ఒకసారి గమనించండి. మీరు శోధన జయించలేనప్పుడు, ఆత్మలో చల్లారిపోతున్నప్పుడు, ప్రార్థనాత్మ లేనప్పుడు, మీకు వాక్యం అర్థం కావట్లేనప్పుడు, ఇలాంటి వాక్యం విన్నాక కూడా మీ హృదయం మండనప్పుడు, విని కూడా 2-3 గంటలు ప్రార్థన చేయలేనప్పుడు, ఇక నుంచి అయినా నేను ఖచ్చితంగా బ్రతుకుదామని ఒక నిర్ణయం మీరు తీసుకోలేకపోతున్నారంటే దాని అర్థం ఏంటంటే మీరు శక్తితో బలంగా లేరు, మీ ప్రారంభం బాగోలేదు, మీరు దేవుళ్ళు అడుగుపెట్టినటువంటి ఆ ఫౌండేషన్ బాగోలేదు, నీకు సరైన పునాది పడలేదు, నువ్వు ఎలాగొచ్చావు దేవుళ్ళకి తెలియట్లేదు. ఒక్కసారి ఊహించుకుంటే ఎవరు నిన్ను గుడికి తెచ్చారు, ఆ దినం ఎలా ప్రారంభించో చూస్తే ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ చాలామందికి ఉండదు. ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఇప్పుడైనా మనం అలాగ ప్రారంభించుకుందాం. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల్లో మొదటి మాట మీకు చెప్తున్నాను, ఈ 3వ దినాన్న ఈ స్టెప్ మనం ఎక్కితే మనం అలాగే ఎక్కుకుంటా వెళ్ళిపోతాం. ఉపవాసం గొప్పదే. అందుకే సాతానుడి శోధనలు మనం ఎదిరించాలి ప్రియులరా. సంఘం ప్రార్థిస్తుంది, మనం కూడా ఎదుర్కోవాలి. ఈ సాతానుడు రకరకాలుగా శోధిస్తాడు, రోగాల ద్వారా, ఏమండి, లేక నీ ఆఫీసులో, మీ ఉద్యోగాల్లో, మీ పిల్లల చదువుల్లో బ్రెయిన్ మీద దాడి చేస్తాడు, గుండె మీద దాడి చేస్తాడు, ఆరోగ్యం మీద దాడి చేస్తాడు, ఆర్థిక అవసరాల మీద దాడి చేస్తాడు, ఏమండి, చుట్టూ ఉన్న పరిస్థితుల మీద, బంధువుల ద్వారా ఏదోలాగా దాడి చేస్తాడు. ఇవన్నీ జయించడానికి ఒకే ఒక మార్గం, ఉపవాసం ఉండి సాతానుడు దుష్టుడను ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. అంటే జనం ఏమనుకుంటున్నారంటే దుష్టుడిని ఎదిరించమంటే ఏసునామన పోసైతాను, ఏసునామన పోసైతానంటే. ఓసారి ఓ చోట దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి వెళ్ళాం మేము, 3 సేవకులు. నేను జనరల్గా అంత తొందరగా వెళ్ళను, నేను అంత తొందరగా చెయ్యను, నేను తొందరగా ముందు ఉండను. చాలామంది ఉద్రేకం సేవకులు ఉంటారు కదా, వాళ్ళందరూ ఏంటి ముందుకు వెళ్ళిపోయి చెయ్యేసి ఏసున్నా ఫస్ట్ అవుతానంటే, నాకు తెలియదు ఏంటి నువ్వు వెళ్ళంటాడువా, నేను పోతానా, నువ్వు పొమ్మడి పోతాను అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, ఒరే నా వల్ల పోవట్లేదురా బ్రదర్, మీరు చేయండి బ్రదర్ అంటున్నాడు. ఇంకొకటి వెళ్ళి చెయ్యేసి ప్రార్థన చేస్తుంటే ఆడవాళ్ళు వెళ్ళట్లేదు. అక్కడ ఏం అర్థమవుతుంది మనకి చెప్పండి? ఎందుకు పోవట్లేదు? ఏసునాను పోంటే కాదు. అక్కడ మనం కరెక్ట్ అయిన హృదయం కరెక్ట్ చేసుకుని ఎలాంటి వాటికి వెళ్ళినప్పుడు, సువార్త ప్రకటనకి, దెయ్యాలు వెళ్ళగొట్టడానికి, ఒక పబ్లిక్ మినిస్ట్రీకి వెళుతున్నప్పుడు హృదయం అంతా కడుక్కొని వాక్యముతో నిండి అవసరమైతే ఉపవాసం ఉండి మనం వెళ్ళాలి. మేము కొత్త స్థలాల్లో అడుగుపెట్టిన రోజు మేము ఉపవాసం ఉండిపోయేవాళ్ళం. అది సువార్త కూడికైనా సరే వెళ్ళిపోయి ఓ బిస్కెట్లు టీ తాగేసి ఇంకంతే, ఏం తినేవాళ్ళం కాదు, బాగా ప్రార్థన చేసేవాళ్ళం, సువార్త ప్రకటించేవాళ్ళం. అలాంటివి లేక ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే గ్యాదర్ అయిపోయి టిఫిన్లు చేసేసి బాగా తినేసేసి యేసుక్రీస్తే దేవుడని పాటలు పెట్టుకుని వీధులమ్మట వెళ్ళిపోయి కరపత్రాలు జల్లేసి పనిచేసి నానడావిడి చేస్తుంటే అందరూ కొట్టి తిడుతున్నారు. నిజంగా దానికి తగిన ప్రార్థన ఎంత ఉండాలి? ఒక వీధిలో ప్రసంగం చేయాలంటే ఎంత ప్రార్థన ఉండాలి? ప్రభు చెప్పాలి కదా.
ప్రభు ఏమన్నారో చెప్పండి అసలే. మీరు ఇంటింటికి వెళ్ళి సువార్త బోధించండి. ఎవడో వద్దంటాడో పాదధూళి దులిపి వెళ్ళిపోండి అన్నాడు, కానీ అంత ఆర్గ్యుమెంట్ పెట్టుకోమన్నాడా? నా నామం నిమిత్తం మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారో, కొడతారో, చంపుతారని అంటే ఏళ్ళు ఏమనుకుంటారంటే అడ్డంగా వెళ్ళి కొట్టడం, చంపడం అంటే అదా? అలా కాదు. అనాసరంగా వెళ్ళి కొట్టించుకోకూడదు. న్యాయంగా దెబ్బలు తినాలి దేవుని కోసం, ఒక ఆత్మరక్షణ కోసం. కాబట్టి ఇన్ని ఉపవాస ప్రార్థనలు ఇమిడి ఉన్నాయి. యేసయ్య ఉపవాస ప్రార్థనకు అంత అర్థం ఉంది. మీకు ఎప్పుడు బాధ కలిగిన, జీవితం మీద విరక్తి కలిగిన, పవిత్రమైన మందిరంలో అడుగు పెట్టుకుని ఓ పూట ఉపవాసం ఉండి, మరలా చెప్తున్నా, ఉపవాసం ఉంటే కనీసం మినిమం 6 గంటలు ఎవరితో మాట్లాడకుండా మీ ఫోన్ను ఆపుకొని మందిరంలో కూర్చొని 1 గంట ప్రార్థన చేసి వాక్యం చదివి, మళ్ళీ గంట ప్రార్థన చేసి వాక్యం చదువుతుంటే మీరు ఎంతగా దర్శించబడి మీరే 10 మందికి చెప్పేలాగా, మీరే దేవుని అంబాసిడర్స్, రాయబారులుగా మారిపోతారు. ఎంతో కాలం నుంచి భక్తి కట్టిన మాలాంటి సేవకుల కంటే కూడా గొప్ప రెవల్యూషన్ మీకు ఇస్తాడు దేవుడు, బలంగా వాడుకుంటాడు. యేసయ్య శిష్యులు పేతురు, పౌలు వీళ్ళందరూ ఉన్నారు, కానీ అందరికంటే చిన్నవాడు యోహాను ఎలా వాడుకున్నాడు చూడండి. ప్రపంచ అంతం వరకు ప్రకటించగలిగిన ప్రవచన గ్రంథాలు రాశాడు ఆయన, ప్రకటన గ్రంథం. అది అద్భుతం. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు ఈ దినాన్న ఈ వాక్యంతో నేను ముగిస్తున్నాను. మన దేవుని చిత్తం అయితే రేపు ఆయన ఉపవాసము ద్వారా, సాతానును జయించుట ద్వారా, మూడో మాట ఏం చేస్తున్నాడంటే ఉపవాసం మొదటిదే, రెండోది సాతానుడితో పోరాటం, మూడవది పరలోక రాజ్యము, ప్రపంచ అంతం అనే 2 పదాలతో సువార్త ప్రకటిస్తున్నాడు. ఈ మాట మనం అందరికీ చెప్పాలి. ఎందుకు సువార్త చెప్తున్నాం మనం? ఎందుకు దేవుని నమ్ముకోమన్నాం? ఈ ప్రపంచం అంతం అయిపోతుంది, అది మనం చెప్పాలి ప్రజలకి. 2 రక్షణ ఎందుకు పొందాలి, మోర్మన్స్ ఎందుకు పొందాలి, నరకానికి వెళ్ళిపోతాం కాబట్టి ఈ 2 చెప్పాలి. వీటి ద్వారా ప్రారంభించిన రిజల్ట్స్ దేవుని చిత్తమైతే రేపు ధ్యానించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా ప్రభువా, నీ పవిత్ర వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మేము నిన్ను అర్థం చేసుకుంటే, నీ పవిత్ర గ్రంథమును, నీ జీవము కలిగిన మాటలు మా మనసుకి, హృదయానికి అర్థమైతే, అవి మా హృదయములో నివాసం చేస్తే, అవి మాలో కార్యం చేస్తే మేము చాలా సులువుగా భక్తి కట్టుకోగలుగుతాం, ఆనందించగలుగుతాం. మా జీవితం వేస్ట్ అయిపోదు, మేము ఎంతోమందికి దీవెనకుంటాం, భూమి మీదే పరలోక ఆనందాన్ని అనుభవిస్తాం తండ్రి. నిజంగా అందును బట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నువ్వు ఎలా బ్రతకాలో, భక్తి ఎలా కట్టుకోవాలో, మేము నీ సాక్షులకు ఎలాగో ఉండాలో ఈరోజు మాకు నేర్పిన సత్యాలను బట్టి నిన్ను స్తుతించుకుంటూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి.